ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మా స్థుతులకు కారణభూతుడు అయిన గొప్ప దేవ, ఈ ఉదయకాలమున నీ వాక్యము కోసం వచ్చి ఉన్నాం తండ్రి. మా ఒక్కొక్కరితో మీరు మాట్లాడు, మా అవసరతలను నాయన నువ్వు వెరుగుదువు. నీ వాక్యము ద్వారాగా మాకు వాటిని నాయన అనుగ్రహించి సంపూర్ణము చేయమని వేడుకుంటున్నాము. నీ కృపలో నడిపించండి. దిన వాక్యమును మాకు ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఉదయకాలపు వాక్య భాగము ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనమును చదువుకుందాం. ప్రవక్త అయిన ఇర్మియా రాసిన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనము. ఇదే యెహోవా వాక్కు, ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావలను. నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయ క్రియలను నా సన్నిధి నుండి తొలగించి. చదవబడిన వాక్య భాగములో నీవు రాను ఉద్దేశించినట్లా నా యొద్దకే తిరిగి రావాలని దేవుడైన యెహోవా తన ప్రజలైన ఇశ్రాయేలుతో చెప్పటం చూడగలము. మానవులైన మనము తిరిగి ఆయన యొద్దకే ఒక దినము వెళ్ళనై ఉన్నామనేది గ్రహించుకోవాల్సిన ఒక కార్యముగా ఉన్నది. అయితే ఆయన యొద్దకు నీవు తిరిగి వెళ్ళాలంటే ప్రభు నీ ముందు ఒక కార్యమును ఉంచి ఉన్నది. ఏమిటంటే నీ హేయ క్రియల అన్నిటినీ విడిచిపెట్టి నా వైపు తిరిగి రమ్మంటున్నాడు. అనగా దేవుడు అసహించుకునే ప్రతి కార్యమును నీ జీవితములో నుండి తీసివేసి ఆయన సన్నిధికి పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో ఆయనను వెతికి కనుగొనాలనే ఆశతో రావాలి అని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. చాలాసార్లు నేను దేవునికి సమీపముగా ఉన్నాను అనుకుంటున్నాం, కానీ మన హృదయములు దేవునికి చాలా దూరముగా ఉంటున్నాయి. నేను దేవుని బిడ్డనని చెప్పుకునే వ్యక్తి యొక్క జీవితములో లోకము అలాగనే స్థిర నివాసము చేస్తూ ఉంటుంది. లోక కార్యములు, దేవునికి అయిష్టమైన కార్యములు, వేటిని చూసి దేవుడు దుఃఖిస్తున్నాడు, అలాంటి కార్యములను దాచిపెట్టుకొని నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుని బిడ్డను అని వారు అనేకులు ఈ దినములో ఉంటున్నారు. అలాంటి వారిని ప్రభు ఈ ఉదయకాల సమయంలో ఆయన యొద్దకు ఆహ్వానిస్తున్నాడు. అదే సమయమున వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. అదేమిటి? నీ హేయ క్రియలన్నిటినీ విడిచి నా యొద్దకే తిరిగి రమ్ము. నీవు చేయుచున్న ప్రతి బలహీనమైన కార్యము, నీ జీవితంలో ఉన్న ప్రతి పాప కార్యము, దేవుని యొక్క ఆశీర్వాదము నీకు రాకుండా ఆటంకపరిచే ప్రతి కార్యమును విడిచిపెట్టి దేవుని యొద్దకు తిరిగి రమ్మని ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమున ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నప్పుడు ఆయన యొక్క మాటను అంగీకరించడానికి సిద్ధముగా ఉన్నావా? నీ జీవితములో ప్రభు యొక్క వాక్యమునకు లోబడుచు ఉన్నావా? నీవు దేవునికి దూరం అయిపోయినావా, లేకుంటే దేవునికి సమీపముగా ఉన్నావా? పరీక్షించుకునేదానికి ప్రభు ఈ కార్యమును నీ ముందు ఉంచి ఉన్నాడు. నీవు దూరముగా వెళ్ళినను సరే ప్రభు సెలవిస్తున్న కార్యం ఏమిటంటే నీవు నా యొద్దకు రాను ఉద్దేశించినలా హేయ క్రియలన్నిటినీ విడిచిపెట్టి నా యొద్దకు రమ్మంటున్నాడు. నీవు ఆయన యొద్దకు రావాలన్నప్పుడు నీలో ఉన్న బలహీనతలు విడిచిపెట్టి రావాలి. తప్పిపోయిన కుమారుని జీవితంలో మనం ఆ కార్యం చూడగలం. తండ్రి యొద్ద గొడవ పెట్టుకున్నాడు, ఆస్తిని తీసుకొని వెళ్ళినాడు, దాని వ్యర్థము చేసినాడు. గ్రహింపు వచ్చినప్పుడు తనలో ఉన్న అపాత జీవితమును అక్కడ విడిచిపెట్టినాడు. నా తండ్రి ఇంటికి వెళ్ళి నేను ఒక పనివాడిగా ఆ ఇంటిలో ఉంటాను అనే ఒక మనస్సును, ఒక తలంపును ఎప్పుడైతే కలిగినాడో ఆ క్షణమే అతని యొక్క జీవితము మార్చబడింది. అతనిలో ఉన్న ఆ హేయమైన కార్యములన్నీ, దేవునికి అయిష్టమైన కార్యములన్నీ అక్కడే విడిచిపెట్టినాడు. తండ్రి యొద్దకు వచ్చినాడు. తండ్రి అతన్ని కుమారుడిగా స్వీకరించినాడు. నిన్ను నన్ను కూడా ప్రభు అలాగు చేయాలన్నదే ఆశిస్తున్నాడు. అందుకే మనతో మాట్లాడుచూ ఉన్నాడు. నీ హేయ క్రియలన్నిటినీ విడిచిపెట్టి నా యొద్దకు తిరిగిరా. దేవునికి అయిష్టమైన కార్యము నీ జీవితంలో ఏమున్నదో అది ఏమైనను సరే వాటిని విడిచిపెట్టు, ఆయన యొద్దకు తిరిగిరా. ఆయన నిన్ను తన యొక్క రాజ్యములో
వారసుడిగా చేసుకునేదానికి, తన కృపను నీ మీద సంపూర్ణముగా కుమ్మరించేదానికి ఆశ కలిగి ఉన్నాడు. నీవు దానికి తగిన రీతిగా నీవు సిద్ధపరచుకోవాలని ప్రభు ఆశిస్తూ మాట్లాడుచూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగల యేసయ్య, నీవు మాకిస్తున్న ఈ ఆహ్వానాన్ని మేము సద్వినియోగపరచుకొనుటకు, మా యొక్క హేయ క్రియలు అనగా నీకు అయిష్టమైన ప్రతి కార్యమును విడిచిపెట్టి నీవు ఆశించిన మెట్టులో నాయన నీ యొద్దకు తిరిగి రావటానికి మాకు సహాయము చేయమని, విన్న వాక్యమును మా ఒక్కొక్కరికి ఆశీర్వాదకరముగా చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.